ಪೌಲನು ಅಪೊಸ್ತಲನ ಪೌಲು ಶಿಲುಬೆಯ ಕುರಿತಾದಂತ సిలువ గురించిన ಅನೇಕ ಮಾತುಗಳನ್ನು ಆತನು ಮಾತನಾಡಿದ. చాలా మాటలు ఆయన మాట్లాడి ఉన్నారు. ಶಿಲುಬೆಯ ಕುರಿತಾದಂತ ಮಾತುಗಳಲ್ಲದೆ సిలువ గురించిన మాటలు కాకుండా ಬೇರೆ ಮಾತು ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ వేరే మాటలు నాలో లేవు అని చెప్తూ ఉన్నాడు. ಶಿಲುಬೆಯ ಕುರಿತಾದಂತ ರೆವಲ್ಯೂಷನ್ಗಳನ್ನ ಪ್ರಕಟಣೆಗಳನ್ನ ಅವನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ. అన్ని సిలువ గురించిన ప్రకటనలను అన్ని కూడా తీసుకుని వచ్చాడు. ಅಂತ ಒಂದು ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, అలాంటి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, ಶಿಲುಬೆಯ ಮಾತನ್ನ ಹೇಳಲಿಕ್ಕೆ ఈ సిలువ యొక్క మాటలను చెప్పడానికి ಪ್ರಚುರಪಡಿಸುವುದಕ್ಕೆ దాన్ని ప్రచురించడానికి ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದಂತ యోగ్యత లేనటువంటి ನನ್ನನ್ನು ನೀನು ಆರಿಸಿಕೊಂಡೆ. నన్ను నువ్వు ఎన్నుకొని ಪಾಪಿಗಳಲ್ಲಿ పాపులలో ಪ್ರಧಾನ ಪಾಪಿಯಾಗಿದ್ದೇನೆ ನಾನು. అతి ఘోర పాపి అంటున్నాను. ಅಂತ ಪಾಪಿಯಾದ ನನ್ನನ್ನ అలాంటి పాపి అయిన నన్ను ಶಿಲುಬೆಯ ಮರಣವನ್ನ సిలువ మరణాన్ని ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಯೇಸು ಮಾಡಿ ಮುಗಿಸಿದ ಕಾರ್ಯಗಳನ್ನ సిలువలో యేసయ్య చేసి ముగించిన ಸಾರಲಿಗೋಸ್ಕರವಾಗಿ ప్రకటించడానికి ಇಂಥ ಪಾಪಿಯನ್ನ ನೀನು ಆರಿಸಿಕೊಂಡೆ ಇಲ್ಲ. అలాంటి పాపిని ఎన్నుకున్నావే అంటున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ಶಿಲುಬೆಯ ಮಾತು ఈ రోజు సిలువ గురించిన ಇವತ್ತು ನಾವು వార్త ಮಾತನಾಡ್ತಿದ್ದೇವೆ ಅಂತಂದ್ರೆ ఈ రోజు మనం మాట్లాడుతూ ఉన్నాము. ಅದು అది ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನಿಗೆ అపోస్తలుడైన పౌలుకు ದೇವರು ಕೊಟ್ಟಂತ దేవుడిచ్చినటువంటి ಉಚಿತವಾದಂತ ಕೃಪೆಯಾಗಿದೆ. ఉచితమైన కృప ಆ ವಾಕ್ಯವನ್ನ ಧ್ಯಾನಿಸಿ ఆ వాక్యమును ధ్యానించి ದೇವರು ನಮಗೆ ಅಂತ ಕೃಪೆಯನ್ನ ನಮಗೆ ఈ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. రోజు దేవుడు ఆ కృపను మనకు దయచేసి ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಓಕೆ, ನಾವು ನೋಡೋಣ. మనం చూద్దాం. ನಾನು ನೆನ್ನೆ ತಾನೇ ಹೇಳಿದ ಹಾಗೆ నిన్నటి రోజున చెప్పిన ಮೊದಲನೇ విధంగా ದಿನ ಏನ್ ನಡೆಯಿತು? మొదటి రోజున ఏం జరిగింది? ಯೇಸು ಸ್ವಾಮಿ యేసయ్య ಯೆರೂಸಲೇಮಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. ದಾರಿಯಲ್ಲಿ మార్గ మధ్యంలో ಆಲಯದಲ್ಲಿ ಆತನು ಹೋಗ್ತಾನೆ. మందిరంలోనికి ఆయన వెళ్తారు. ಆಲಯದಲ್ಲಿ ಹೋಗಿ మందిరంలోనికి వెళ్ళి ಅಲ್ಲಿ అక్కడ ವ್ಯಾಪಾರಸ್ಥರಿದ್ದಾರೆ, వ్యాపారం చేసేవారు ఉన్నారు. ಅಲ್ಲಿ ಪಾರಿವಾಳಗಳನ್ನ ಮಾರ್ತಾ ಇದ್ದಾರೆ, పావురలను అమ్మేవాళ్ళు ఉన్నారు, ದನ ಕರುಗಳನ್ನ ಮಾರ್ತಾ ಇದ್ದಾರೆ. గొర్రెలు మేకలను అమ్మేవాళ్ళు ఉన్నారు. ಮಾರಾಟ ಮಾಡುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿ ದೇವಾಲಯವಿತ್ತು. ఆ ఒక వ్యాపారం చేసుకునే స్థలముగా ఆ మందిరం ఉండేది. ಅದ್ರಲ್ಲಿ ಏನು ನಡೀತು ಗೊತ್ತಾ? అయితే అక్కడ ఏం జరిగింది తెలుసా? ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు ಪವಿತ್ರಾತ್ಮನ ಶಕ್ತಿಯೊಡನೆ పరిశుద్ధాత్మని శక్తి ಅಲ್ಲಿ ద్వారా ಇರುವಂತ అక్కడ ఉండబడిన ಎಲ್ಲ ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ అందరి వ్యాపారస్తులను ಆತನಲ್ಲಿ ಓಡಿಸ್ತಾ ಇದ್ದ. అక్కడ ఆయన వెళ్ళగొట్టేస్తున్నాడు. ಅಲ್ಲಿ ಎಲ್ಲರನ್ನ ಓಡಿಸ್ತಾ అక్కడ ಇದ್ದಾನೆ. అందరిని వెళ్ళగొట్టేస్తున్నాడు. ಅಲ್ಲಿ ಒಂದು ಶುದ್ಧೀಕರಣದ ಕಾರ್ಯವನ್ನ అక్కడ ఒక శుద్ధీకరణమైన ದೇವಾಲಯದ కార్యాన్ని ವಿಷಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మందిరపు విషయంలో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం ಆತನು సెలవిస్తుంది. ಚಾವಟಿಯನ್ನು ಎತ್ತಿ ఆయన కొరడాను తీసుకొని ಆತನು ಎಲ್ಲ ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ ಆತನು ಓಡಿಸ್ತಾ ఆ ಇದ್ದಾನೆ. వ్యాపారస్తులందరినీ ఆయన వెళ్ళగొడుతున్నాడు అని మనం ಅಲ್ಲಿ ಏನ್ చూస్తున్నాం. ನಡೀತಿದೆ ಅಂತಂದ್ರೆ అక్కడ ఏం జరుగుతుంది? ಶುದ್ಧೀಕರಣದ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. శుద్ధీకరణ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. ಇವತ್ತು ಹೋಲಿ ವೀಕ್ ಅಲ್ಲಿ ఈ హోలీ వీక్ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು పరిశుద్ధాత్మ ಇವತ್ತು దేవుడు ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸುವುದೇನೆಂದರೆ, ఈ రోజు మనకు తెలియజేయడం ఏమంటే ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ మన హృదయంలో కూడా ಬೇಡವಾದಂತ ಕಾರ್ಯಗಳು పనికి రానటువంటి కార్యములు ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇದೆ. మన హృదయంలో కూడా ఉంటున్నాయి. ಅಸೂಯೆ ಇದೆ, అసూయ ఉంటున్నది, ಹೊಟ್ಟೆಕಿಚ್ಚಿದೆ, కడుపు మంట ఉంటుంది, ಭೇದ ಭಾವ ಇದೆ, భేద భావములు ఉన్నాయి. ಇನ್ನೊಬ್ಬರು ಚೆನ್ನಾಗಿರುವುದನ್ನ ನೋಡಿದ್ರೆ ಸಹಿಸೋಕೆ ಆಗೋದಿರುವಂತ ಮನಸ್ಸು, ఇంకొకరు బాగుంటే చూడలేకున్నటువంటి పరిస్థితి ఉంది. ಈ ಎಲ್ಲ ಏನಿದೆ ಅಂದ್ರೆ ನಮ್ಮೊಳಗೆ ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. ಕೋಪ ಇದೆ, కోపం ఉంది. ಇವೆಲ್ಲ ಏನಾಗಿರ್ಬೇಕು ಅಂದ್ರೆ ఇవన్నీ ఏమైపోవాలి అంటే ನಮ್ಮಿಂದ ತೆಗೆಯಲ್ಪಡಬೇಕು. మన నుండి తీసివేయబడాలి. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರಿಗೆ పరిశుద్ధాత్మ దేవునికి ನಮ್ಮ ಆಲಯವನ್ನು ಒಪ್ಪಿಸು మన ಕೊಡುವಾಗ ఆలయమును సమర్పించేటప్పుడు ಯೇಸು ಆಲಯದ ವಿಷಯವಾಗಿ ಅಭಿಮಾನ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. యేసు ఆలయం గురించి అభిమానం కలిగిన వ్యక్తిగా ದೇವರ ఉన్నాడు. ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, దేవుని వాక్యం ಆಲಯದ సెలవిస్తుంది. ಮೇಲಿರುವಂತ ಅಭಿಮಾನವು ఆ ఆలయం మీద ఉండబడిన అభిమానం ಹತ್ತಿ ಉರಿತಾ ಇದೆ అది ಎಂಬುದಾಗಿ. రగులుతూ ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ಆಲಯದ ವಿಷಯದಲ್ಲಿ ఆ మందిరపు విషయంలో ಅಭಿಮಾನ ಹತ್ತಿ ಉರಿಬೇಕು. అభిమానం అనేది అది రగులుతూ ఉండాలి. ಅದು ಯೇಸುವಿನಲ್ಲಿ ಇತ್ತು. అది యేసయ్యలో ఉన్నది. ಅದು ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, అది అపోస్తలుడైన పౌలు చెప్తూ ನೀವು ఉన్నాడు, ದೇವರ ಆಲಯವಾಗಿದ್ದೀರಿ. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ಆದರೆ ಈ ಆಲಯ, అయితే ఈ మందిరం ಈ ಆಲಯದ ಮೇಲೆ ఈ ఆలయం మీద ಒಂದು ಅಭಿಮಾನ ಇರಬೇಕು. ఒక అభిమానం అనేది మీకు ఉండాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ಅಭಿಮಾನ ಇದ್ರೆ ಮಾತ್ರನೇ ఆ అభిమానం అనేది ఉంటేనే ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం ಓ ಈ చేస్తాడు? ಆಲಯದ ಮೇಲೆ ಇವಳಿಗೆ ಅಭಿಮಾನ ಇದೆ, ఓ ఈ మందిరం మీద ఈయనకు అభిమానం ఉంది, ನಾನೇನಾದ್ರೂ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕು నేనేమైనా సహాయం చేయాలి ಅಂತ ಹೇಳಿ అని చెప్పేసి ಅದನ್ನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ, ఆయన ఏం చేస్తారు ನಮ್ಮ అంటే, ಒಳಗೆ ಇರುವಂತ మనలో ఉండబడిన ಎಲ್ಲ ದ್ವೇಷ ಕಹಿಯನ್ನೆಲ್ಲವನ್ನ అన్ని ద్వేషము చేతుతనం అంతా కూడా ಅದೆಲ್ಲವನ್ನ ಓಡಿಸುವಂತ దాని అంతటిని వెళ్ళగొట్టే దేవుడే. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಮಾತ್ರನೇ పరిశుద్ధాత్మ దేవుడు మటుకే ನಮ್ಮ ಆತ್ಮವನ್ನ ಶರೀರವನ್ನ ಪ್ರಾಣವನ್ನ ಶುದ್ಧಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. మన ఆత్మ ప్రాణ శరీరములను శుద్ధి చేయడానికి ನಮ್ಮಿಂದ సాధ్యం. ಏನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ మన నుండి మనం ఏమి కూడా చేసుకోలేము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ಕಾರ್ಯವನ್ನ ఆ ఒక కార్యములను ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾಡಿದ. ప్రభు యేసయ్య జరిగించారు. ಆ 1ನೇ ದಿನದಲ್ಲಿ ఆ 1వ రోజు ಆಲಯವನ್ನು ಶುದ್ಧೀಕರಣ ಮಾಡ್ತಾ ఆ ಇದ್ದ. ఆలయమును శుద్ధీకరణ
చేస్తూ ఉన్నాను. ಇವತ್ತು ಕರ್ತನು ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ఈ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. రోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ಪರಿಶುದ್ಧವಾದಂತ ದಿನದಲ್ಲಿ, పరిశుద్ధమైన రోజున, ಮೊದಲನೇ ದಿನದಲ್ಲಿ, మొదటి రోజున ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ మీ హృదయంలో ಕೋಪ, ಕಲಹ, ಮತ್ಸರ, ಬೇಡವಾದಂತ ಸಂಗತಿಗಳು ಎಲ್ಲವನ್ನ ನೀವು ತೆಗೆದುಹಾಕುವಂತರಾಗಿ. కోపము, కలహము, మత్సరము, పనికి రానటువంటి ప్రతి ఒక్క కార్యములను కూడా మీరు తీసివేయాలి. ಎಷ್ಟೋ ಸಾರಿ ನಾನು ಇದನ್ನ ತೆಗೆದುಹಾಕ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఎన్నోసార్లు దీన్ని తీసివేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. ಆದ್ರೆ ನನ್ನಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲ. అయితే నా వల్ల ಕೋಪ సాధ్యపడలేదు. ಮಾಡಬಾರ್ದು ಅನ್ಕೊಳ್ತೀನಿ. కోపగించుకోకూడదు అని అనుకుంటూ ఉన్నాను. ಆದ್ರೆ ಕೋಪ ಮಾಡ್ಕೊಳ್ತಾನೆ ಇದ್ದೀನಿ. అయితే కోపగించుకుంటూనే ఉన్నాను. ನಿನ್ನಿಂದ ಆಗಲ್ಲ. నీ వల్ల కాదది. ಅದೇ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುವಾಗ అయితే పరిశుద్ధాత్మనికి మీరు సమర్పించుకున్నారు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಅದನ್ನು ತೆಗೆದುಹಾಕುವ పరిశుద్ధాత్మ ಆತನಾಗಿದ್ದಾನೆ. దేవుడు దాన్ని తీసివేసే దేవుడు. ಆಮೆನ್ ಹೇಳ್ರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಎರಡನೇದಾಗಿ ನೋಡುವಾಗ రెండవదిగా మనం ಅದರ చూస్తాం, ದಾರಿಯಲ್ಲಿ ನಡೆದುಕೊಂಡು ಹೋಗುವಾಗ ఆయన మార్గంలో నడుస్తూ వెళ్తూ ಅತ್ತಿ ఉన్నాడు. ಅತ್ತಿ ಮರವನ್ನ ಅದನ್ನು ಶಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన వేడి చెట్టును చూసి ఆయన శపిస్తూ ఉన్నాడు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಅನೇಕ ಮರಗಳಿದೆ. పరిశుద్ధ గ్రంథంలో చాలా చెట్లు ఉన్నాయి. ಖರ್ಜೂರದ ಮರ ಇದೆ, ఖర్జూరపు వృక్షములు ఉంటున్నాయి, ಜಾಲಿ ಮರ ಇದೆ, తుమ్మ చెట్లు ఉంటున్నాయి, ಗಂಧದ ಮರ ಇದೆ, గంధపు చెక్కలు ఉంటున్నాయి. ಎಲ್ಲಾ ರೀತಿಯ ಮರ ಇದೆ. అన్ని విధమైన చెట్లు ఉన్నాయి. ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, ఆది కాండంలో మనం ಒಳ್ಳೆಯದು చూస్తున్నాం. ಮತ್ತು ಕೆಟ್ಟದರನ್ನ ಅರಿವನ್ನ ಉಂಟು ಮಾಡುವಂತ ಮರ ಇದೆ. మంచి చెడులను తెలియజేయగలిగిన వృక్షములు కూడా ఉన్నాయి అని మనం ಎಲ್ಲ ಮರ ಇದೆ. అన్ని చెట్లు ಅದು ఉన్నాయి. ಎಲ್ಲ ಮರವನ್ನ ಬಿಟ್ಟು అయితే అన్ని చెట్లను ಯಾಕೆ విడిచిపెట్టి ಯೇಸು ಅತ್ತಿ ಮರವನ್ನೇ ಶಪಿಸಬೇಕಾಗಿತ್ತು? ఎందుకు మేడి చెట్టునే ప్రభు శపించవలసి ఉన్నది? ಯೇಸು ಅಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅಂತ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. యేసయ్య అన్నప్పుడు ఆయన దేవుడై ఉంటున్నాడు. ನಮಗೆ ಪ್ರಶ್ನೆ ಬರಬೇಕು, మనకు ప్రశ్న రావాలి, ಅತ್ತಿ ಮರವನ್ನೇ ಯಾಕೆ ಶಪಿಸಬೇಕು? ఆ మేడి చెట్టునే ప్రభు ఎందుకు శపించారు? ಒಬ್ಬ ದೇವ ಕುಮಾರನಾಗಿ ఒక దేవ కుమారునిగా ಅತ್ತಿ ಮರವನ್ನ ಶಪಿಸಬಹುದೇ? ఆ ఒక మేడి చెట్టును శపించొచ్చా? ಶಪಿಸಬಹುದಾ? శపించొచ్చా? ಒಬ್ಬ ದೇವರಾಗಿ ఒక దేవునిగా ಒಂದು ಅತ್ತಿ ಮರವನ್ನ ಶಪಿಸಬಹುದಾ? ఒక అంజూరపు చెట్టును ఆయన శపించొచ్చా? ಇಲ್ಲಿ ఇక్కడ ಆತನು ಅಂಜೂರದ ಮರವನ್ನು ನೋಡ್ತಾ ఆ ಇದ್ದಾನೆ. అంజూరపు చెట్టును ప్రభు చూస్తూ ఉన్నాడు. ಅಲ್ಲಿ ಏನಿಲ್ಲ, అక్కడ ఏం లేదు, ಹಣ್ಣುಗಳಿಲ್ಲ, ఫలములు లేవు. ಅದು ಸೀಸನ್ ಅಲ್ಲ. అది సీజన్ కూడా కాదు. ಸೀಸನ್ ಇಲ್ಲದ ಸಮಯದಲ್ಲಿ సీజన్ లేనటువంటి సమయంలో ಹಣ್ಣಿಲ್ಲ, ఆ ఫలములు లేవు. ಅದು ಆತನಿಗೆ ಗೊತ್ತಲ್ವಾ? అది ఆయనకు తెలుసు కదా. ಯಾಕೆ ಶಪಿಸಬೇಕು? ఎందుకు శపించాలి? ಇವೆಲ್ಲ ನಮಗೆ ಪ್ರಶ್ನೆಗಳಿವೆ. ఇవన్నీ కూడా మనకు ప్రశ్నగా ఉంటుంది. ನಿಜ ತಾನೆ? నిజమే కదా. ಈಗ ನೋಡಿ, ವಸಂತ ಕಾಲ ಬರುವಾಗ ಮಾತ್ರ వసంత కాలం వచ్చినప్పుడే ಪಾಲೆಸ್ತೇನ ದೇಶದಲ್ಲಿ పాలస్తీన్ దేశంలో ಈ ಅಂಜೂರದ ಏನಂದ್ರೆ ಹಣ್ಣುಗಳು ಬಿಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. ఈ అంజూరపు ఫలములు అనేది పండేవిగా ఉంటాయి. ಈ ಅಂಜೂರದ ಹಣ್ಣುಗಳು, ఈ అంజూరపు పండ్లు ಬಿಡುವಂತ ಸಂದರ್ಭ, విడిచే ఒక సమయము, ಆಗ ಏನಿರ್ತದೆ, ಎಲೆಗಳು ಇರೋದಿಲ್ಲ. అప్పుడు ఆకులు అనేవి ఉండవే ఉండవు. ಈಗ ಎಲ್ಲಾ ಮರಗಳನ್ನು ನೋಡುವಾಗ ఇప్పుడు అన్ని చెట్లను చూసినప్పుడు ಫಸ್ಟ್ ಎಲೆಗಳು ಬರುತ್ತೆ, ఫస్ట్ ఆకులు వస్తాయి, ಅದಾದ್ಮೇಲೆ ಹಣ್ಣುಗಳು ಬರುತ್ತೆ. అదైన తరువాత ಈ పళ్ళు వస్తాయి. ಅಂಜೂರದ ಹಣ್ಣು ಆ ರೀತಿಯಾಗಲ್ಲ. అయితే ఈ అంజూరపు పండ్లు ఆ విధంగా కాదు. ಫಸ್ಟ್ ಹಣ್ಣು ಬರುತ್ತೆ, మొదటిగా పండ్లు వస్తాయి, ಅದಾದ್ಮೇಲೆ ಎಲೆ ಬರುವಂತದ್ದು. అయిన తరువాతనే ఆకులు వచ్చేవిగా ಆದ್ರೆ ఉంటాయి. ಯೇಸು ನೋಡಿದಂತ ಮರದಲ್ಲಿ అయితే యేసే చూసిన వృక్షంలో ಬರೀ ಎಲೆ ಮಾತ್ರ ಇದೆ, ఉత్త ఆకులు మట్టుకే ఉన్నాయి, ಹಣ್ಣು ಮಾತ್ರ ಇಲ್ಲ. ఫలములు మట్టుకు లేవు. ಒಂದು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, ఒకటి తెలుసుకోవాలి, ಹಣ್ಣು ಬಂದ ನಂತರ ಎಲೆ ಬರಬೇಕು. పళ్ళు వచ్చిన తర్వాతనే ఆకులు ಅದು రావాలి. ಯೇಸುವಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಾಯ್ತು. అది యేసయ్యకు బాగా తెలిసి ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಶಿಷ್ಯರಿಗೆ ಎಷ್ಟು ಅರ್ಥ ಆಗ್ಲಿಲ್ಲ. శిష్యులకు అంతగా అర్థం కాలేదు. ಆ ಹಣ್ಣು ಯಾಕೆ ಫಸ್ಟ್ ಬರುತ್ತೆ ಅಂತಂದ್ರೆ, ఆ పళ్ళు ఎందుకు మొదటిగా వస్తాయి అని అంటే, ಮೊದಲು ಅದು ಬರ್ಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ, మొదటిగా అది రావడానికి కారణం ఏమంటే, ಅದರ ಒಳಗೆ అందులోపల ಭೂಮಿಯಲ್ಲಿ ಇರುವಂತ ಪ್ರತಿ ಸಾರವನ್ನ ಅದು ಹೀರ್ಕೊಂಡು భూమిలో ఉండబడిన సారమంతటి అది పీల్చుకొని ಮೊದಲನೇದಾಗಿ ಹಣ್ಣನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸುತ್ತೆ. మొదటిగా పండుని ఇవ్వడానికి ప్రారంభిస్తుంది. ಹಣ್ಣು ಬಂದ ಮೇಲೆ పండు వచ్చిన తర్వాత ಹಣ್ಣು ಮರಕ್ಕೆ ಸಿಗ್ನಲ್ ಕೊಡುತ್ತೆ, పండు బయటికి సిగ్నల్ ఇస్తుంది, ಮರಕ್ಕೆ ಸಿಗ್ನಲ್ ఆ ಕೊಡುತ್ತೆ. చెట్టుకు సిగ్నల్ ఇస్తుంది. ಏನ್ ಕೊಡುತ್ತೆ ಅಂದ್ರೆ, ఏమిస్తుంది అని అంటే, ಈಗ ఇప్పుడు ನಾನು ಕಾಯಿ ಬಿಡ್ತಾ ಇದ್ದೇನೆ, నేను ఫలం ఇస్తున్నాను, ನನ್ನನ್ನು ಮರೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ నన్ను మరుగు చేయడానికి ಒಂದು ವಸ್ತ್ರ ಬೇಕಾಗಿದೆ ఒక వస్త్రం కావాల్సి ఉన్నది ಅಂತ ಸಿಗ್ನಲ್ ಕೊಡುತ್ತೆ. అని సిగ్నల్ ఇస్తుంది. ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ, అప్పుడు ఏమవుతుంది అంటే, ಹಣ್ಣಿನ ಪಕ್ಕದಲ್ಲೇ ಎಲೆ ಬರುತ್ತೆ. ఆ పంటి చుట్టే ఆకులు వస్తాయి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇಷ್ಟು ಕಾರ್ಯಗಳು ಅಂಜೂರದ ಮರದಲ್ಲಿದೆ. ఇన్ని కార్యములు ఆ అంజూరపు పంటి ಯೇಸು ನೋಡಿದಂತ యేసే చూసినటువంటి ಮರದಲ್ಲಿ ಎಲೆ ಮಾತ್ರ ಇದೆ, ಹಣ್ಣಿರ್ಲಿಲ್ಲ. ఆ ఒక చెట్టులో ఇది ఆకులు మట్టుకే ఉంటున్నాయి, పండ్లు లేవు. ಇಲ್ಲಿ ఇక్కడ ಯೇಸು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ, యేసే ఏం చేస్తున్నాడు
చేస్తూ ఉన్నారు ಶಿಷ್ಯರಿಗೆ ಒಂದು అంటే ಡೆಮೋನ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. శిష్యులకు ఒక డెమోను చూపిస్తూ ಡೆಮೋ ఉన్నారు. ತೋರಿಸೋದು ಅಂತಂದ್ರೆ డెమో చూపించడం ಒಂದು అంటే ಟೀಚಿಂಗ್ ಅನ್ನ ಅದನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక బోధన చేస్తూ ఉన్నాడు. ಈಗ ಅದನ್ನ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ఇప్పుడు ఆయన ఏం ಅಂಜೂರದ చేస్తున్నాడు? ಮರವನ್ನ ನೋಡಿ అంజూరపు చెట్టును శపిస్తా ఇದ್ದಾನೆ. శపిస్తూ ఉన్నాడు. ಶಪಿಸಿದ ಕೂಡಲೇ శపించిన వెంటనే ಅಂಜೂರದ ಮರ ಏನಾಗುತ್ತೆ, అంజూరపు చెట్టు ఏమవుతుంది? ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಣಗಿ ಹೋಗುತ್ತೆ. పరిపూర్ణంగా అది ఎండిపోయేస్తుంది. ಅದು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಣಗಿ ಹೋಗುತ್ತೆ. అది పరిపూర్ణంగా ఎండిపోయేస్తుంది. ನಾವು ಎರಡು ಕಾರ್ಯಗಳನ್ನ ನೋಡಬಹುದು. అయితే రెండు కార్యాలను మనం ನಾವು చూడవచ్చు. ಏನು ಹೇಳ್ತೀವೋ మనం ఏదైతే చెప్తామో ಆ ಕಾರ್ಯಗಳನ್ನು ಕರ್ತನ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ఆ ಅಂದ್ರೆ కార్యములను ప్రభు ఏం చేస్తారంటే ಮಾಡ್ತಾನೆ ಎಂಬಂತ ಒಂದು ನಂಬಿಕೆಯನ್ನ ಅಲ್ಲಿ ವ್ಯಕ್ತಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రభు జరిగిస్తాడు అనే ఒక నమ్మకాన్ని అక్కడ వ్యక్తపరుస్తుంది. ಇನ್ನೊಂದು ವಿಧದಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ఇంకొక విధంగా చెప్పాలి అంటే ಯೇಸು ಅಂಜೂರದ ಮರವನ್ನ ನೋಡಿ యేసయ్య అంజూరపు చెట్టును చూసి ಇದು ಒಣಗಿ ಹೋಗು ಅಂತ ಹೇಳಿದ ಪ್ರಕಾರವಾಗಿ ఎండిపో అని చెప్పిన విధంగా ನಾವು ಸಹ మనము కూడా ನಂಬಿಕೆಯಿಂದ నమ్మకముతో ಒಣಗಿ ಹೋಗು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ఎండిపో అని ಅದು అంటే ಒಣಗಿ ಹೋಗುತ್ತೆ. అది ఎండిపోయేస్తుంది. ಅದಕ್ಕೆ ಅದನ್ನ ಹೇಳ್ದ, అందుకే ಈ ఆయన అన్నాడు, ಬೆಟ್ಟವನ್ನು ಕಿತ್ತುಕೊಂಡು ಹೋಗಿ ఈ ఒక కొండను పెకిలించుకొని వెళ్ళి ಸಮುದ್ರದಲ್ಲಿ ನಾಟಿಕೋ ಅಂದ್ರೆ సముద్రంలో నాటుకోని ಅದು ನಾಟಿಕೊಳ್ಳುತ್ತೆ. అది నాటుకుంటుంది. ನೀವು ನಂಬಿಕೊಂಡು ಏನ್ ಹೇಳ್ತೀರೋ ಅದು ನಡೆಯುತ್ತೆ. నమ్మకంతో దేనైతే మాట్లాడతా అది జరుగుతుంది అని. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಂಬಿಕೆಯಿಂದ ಮಾತನಾಡುವಂತದ್ದನ್ನ ಅಲ್ಲಿ ಡೆಮೋ ಆಗಿ ಅದನ್ನ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ నమ్మకంతో మాట్లాడేదాన్ని డెమోగా ప్రభు చూపిస్తూ ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎರಡನೇದಾಗಿ ನೋಡುವಾಗ రెండవదిగా మనం ಅದನ್ನ చూస్తే ಏನ್ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ ఆయన ఏం చూపిస్తూ ఉన్నాడు అంటే ಸಾಂಪ್ರದಾಯಿಕವಾಗಿ సాంప్రదాయకంగా ಈ ಅಂಜೂರದ ಮರದಲ್ಲಿ ఈ అంజూరపు చెట్లో ಎಲೆ ಇದೆ, ఆకులున్నాయి, ಹಣ್ಣಿಲ್ಲ. పళ్ళు లేవు. ಆಯ್ತಾ, ಒಂದು ಶಪಿಸಿದ, ఒకటి శపించారు. ಶಪಿಸೋದಕ್ಕೆ ಹಿಂದೆ ನೋಡುವಾಗ శపించడానికి వెనక మనం చూస్తే కారణం కారణము ಎಲೆ ಇದೆ, ఆకులున్నాయి, ಹಣ್ಣಿಲ್ಲ. ఫలములు లేవు. ಇವತ್ತು ಕ್ರೈಸ್ತ ಜೀವಿತ ಹೇಗಿದೆ ఈ ಅಂದ್ರೆ రోజు క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది? ಎಲೆ ಮಾತ್ರ ಇದೆ, ఆకులు మట్టుకే ఉన్నాయి, ಹಣ್ಣು ಮಾತ್ರ ಇದೆ. ఫలములు మట్టుకు లేవు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಎದುರು ನೋಡುವಂತ పరిశుద్ధాత్ముడు ఎదురు చూసేటువంటి ఫలములు. ఫలములు, ಆತ್ಮೀಯ ಫಲಗಳು ಇಲ್ಲ, ఆత్మీయమైన ఫలములు లేవు. ಎಲೆಗಳು ಮಾತ್ರ ಇದೆ. ఆకులు మట్టుకే ಎಲೆ ఉన్నాయి. ಅನ್ನುವಂಥದ್ದು ಏನಂತಂದ್ರೆ ఆకులు అంటే ఏమంటే ಸಾಂಪ್ರದಾಯಿಕವಾದಂತ ಪದ್ಧತಿಗಳು. సాంప్రదాయకమైన పద్ధతులు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಸಾಂಪ್ರದಾಯಿಕವಾದಂತ ಪದ್ಧತಿ. సాంప్రదాయకమైన పద్ధతులు. ಇದನ್ನ ಯಾರಿಗೆ ಅದನ್ನು ಡೆಮೋ ಆಗಿ ತೋರಿಸಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ దీన్ని ఎవరికి డెమోగా ప్రభు చూపిస్తూ ఉన్నారు? శిష్యులకు ಹೇಳ್ತಿದ್ದಾನೆ. శిష్యులతో అంటూ ಈ ఉన్నారు. ಪರಿಸಯರು ಇದ್ದಾರಲ್ಲ, ఇక్కడ పరిసరాలు ಈ ఉన్నారు కదా, ಸದ್ದುಕಾಯರು ಇದ್ದಾರಲ್ಲ, ఈ సద్దుకాయలు ఉన్నారు ಈ కదా, ಶಾಸ್ತ್ರಿಗಳು ఈ శాస్త్రులు ಇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ఏం చేస్తూ ఉన్నారు ಇವ್ರು అంటే ಸುಣ್ಣ ಹಚ್ಚಿದ ಸಮಾಧಿ ರೀತಿಯಲ್ಲಿ. వీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ಸಮಾಧಿ ಬೇರೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಹೆಂಗಿರುತ್ತೆ? సమాధులు పైకి చూస్తే ఏ విధంగా ఉంటాయి? ಚೆನ್ನಾಗಿ ಹೇಳು. ಸಮಾಧಿ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಹೆಂಗಿರುತ್ತೆ? సమాధులు పైకి చూడడానికి ఏ విధంగా ನೋಡಕ್ ఉంటాయి? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. చూడడానికి చాలా బాగుంటాయి. ಅದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿ ಏನ್ ಮಾಡಿರ್ತಾರೆ, ಸುಣ್ಣ ಎಲ್ಲ ಹೊಡೆದಿರ್ತಾರೆ. దానికి బాగా సున్నమంతా కొట్టి ఉంటారు. ನೀವೆಲ್ಲ ಹೋಗಿರ್ತೀರಿ, ನಿಮ್ಗೆ ಅನುಭವ ಇದೆ ಅಲ್ವಾ? ಹೆಂಗಿರುತ್ತೆ ಸಮಾಧಿ? ಸಮಾಧಿ ಹಬ್ಬದಲ್ಲಿ ಸಮಾಧಿ ಹೆಂಗಿರುತ್ತೆ ಅದೇ ಹೇಳ್ರಿ. ಸುಣ್ಣ ಎಲ್ಲ ಹೊಡೆದಿ ಅಲ್ವಾ, ಪೇಂಟ್ ಮಾಡೋರೆಲ್ಲ ಪೇಂಟ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಡೆಕೋರೇಷನ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರ್ತಾರಲ್ವಾ, ಅದೇ ತರನೇ ಇದು ಇರುತ್ತೆ. సమాధి పండుగ రోజున సున్నమంతా కొట్టి ఏ విధంగా సమాధిని డెకరేషన్ చేసి ఉంటారో ఆ విధంగానే ఉంది. ಅದಕ್ಕೆ ಪರಿಸರದ ವಿಷಯದಲ್ಲಿ ಅದನ್ನು ಶಿಷ್ಯರ ಹತ್ರ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. ఈ పరిసయ్యుల గురించి శిష్యులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ನೋಡಪ್ಪ, చూడయ్యా, మీరు ನೋಡ್ತಿರುವಂತ ಈ ಎಲೆ ಏನಂತಂದ್ರೆ చూస్తూ ఉండబడిన ఈ ఆకులు ఏమంటే ಪರಿಸಯರೇ, ఇది పరిసయ్యులే, ಸದ್ದುಕಾಯರೇ. సద్దుకయ్యులే. ಇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ఏం చేస్తూ ఉన్నారు అంటే, ಹೊರಗಿರುವಂತ ಸಮಾಧಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. బయట ఉండబడిన సమాధి ఎంత అందంగా ఉంది అని అంటున్నారు. ಅದು ಒಳಗೆ అయితే అందులోపల ಏನಿರುತ್ತೆ? ఏముంటుంది? ವಾಸನೆ ಇರುತ್ತೆ. వాసన ఉంటుంది. ಈಗ ಸಮಾಧಿ ಮಾಡಿರ್ತಾರೆ, ಹೋಗಿ ತೆಗೆದು ನೋಡ್ರಿ, ವಾಸನೆ ಇರುತ್ತೆ. ఇప్పుడు సమాధి చేసినవి కూడా తీసి చూస్తే ನಾರ್ತಾ ಇರುತ್ತೆ, అది వాసన కొడుతూ ఉంటుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ అదే విధంగానే ಇವತ್ತು ಕ್ರೈಸ್ತರು ಎಂಬುದಾಗಿ ನಾವು ಕರೆಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. రోజు క్రైస్తవులను పిలవబడుతూ ನಾವು ఉంటారు. ನಾವು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳೋದು ನಾವು ಕ್ರಿಶ್ಚಿಯನ್. అందరితో మనం చెప్పేది మనం క్రైస్తవులం. ನಾವು ಯಾರು ಯೇಸುವಿನ ಹಿಂಬಾಲಕರು. మనం యేసుని వెంబడించే వారము. ಆದ್ರೆ ನಮ್ಮ ಒಳಗೇನಿದೆ? అయితే మన లోపల ఏముంది? ಕೆಟ್ಟದೇ ತುಂಬಿಕೊಂಡಿದೆ, చెడుతనమే నిండుకొని ఉంది. ಒಳಗೆ ತುಂಬಿಕೊಂಡಿದೆ, ఆ ఒక మురికినే నిండుకొని ఉంది. ಪಾಪ ತುಂಬಿಕೊಂಡಿದೆ, పాపమే నిండుకొని ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇದೇ ಏನಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ ఇదే ఏమవుతుంది అంటే ಕರ್ತನಲ್ಲಿ ಡೆಮೋ ಆಗಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రభు ఒక డెమోగా చూపిస్తూ ఉన్నారు. ನಾನು ಮನುಷ್ಯರಲ್ಲಿ ಅಪೇಕ್ಷಿಸುವಂತದ್ದು నేను మనుషులు ఆశించేది ಫಲವನ್ನ, ఫలములను, ಎಲೆಯನ್ನಲ್ಲ. ఆకులను కాదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಲ್ಲಿ ಯೇಸು అక్కడ యేసయ్య ಎಲೆಯನ್ನ ನೋಡಿದ, ఆకులను చూశాడు, ಅಲ್ಲಿ ಶಪಿಸಿದ. దాన్ని శపించాడు. ಇವತ್ತು
ಕರ್ತನಾದ ದೇವರು ఈ రోజు ప్రభు అయిన ಇವತ್ತು యేసయ్య ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. రోజు మనతో పాటు మాట్లాడుతూ ఉన్నారు. ಹೋಲಿ ಡೇಸ್ ಅಲ್ಲಿ ఈ పరిశుద్ధమైన వారంలో ನಿನ್ನಲ್ಲಿ ಫಲ ಇದೆಯಾ? నీలో ఫలములు ఉన్నాయా? ಇಲ್ಲ ಈ ಸಾಂಪ್ರದಾಯಿಕವಾದಂತ లేదా సాంప్రదాయకంగా ಸಾಂಪ್ರದಾಯಿಕವಾಗಿ ಏನೋ ಆಲಯಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ, ఏమో మందిరానికి వెళ్తూ ಬರ್ತಾ ఉన్నాము, ಇದ್ದೇನೆ, వస్తూ ఉన్నాము, 4 ಹಾಡು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, 4 పాటలు పాడుతూ ఉన్నాము, ಮನೆಗೆ ಹೋಗಿ ఇంటికి వెళ్ళి ಆರಾಮಾಗಿ ಕೂತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ఆరాంగా కూర్చుంటున్నాము. ಆ ರೀತಿಯಾಗಿ ಅಲ್ಲ. ఆ విధంగా కాదు. ಚರ್ಚಿಗೆ ಬರುವಾಗ మందిరానికి వస్తుండగా ನಾನು ದೇವರ ಮಗು, నేను దేవుని పిల్ల, ಹೊರಗೆ ಹೋಗುವಾಗ బయటికి వెళ్ళేటప్పుడు ನಾನು ದೆವ್ವದ ಮಗು. నేను దయ్యపు పిల్ల. ಆ ರೀತಿಯಾಗಿ ಅಲ್ಲ. ఆ విధంగా కాదు. ಕರ್ತನು ప్రభు ಅಂಜೂರದ ಮರದ అంజూరపు చెట్టు ವಿಷಯವಾಗಿ ನಮಗೆ ತಿಳಿಸ್ತಾ ఆ ಇದ್ದಾನೆ. దృశ్యంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ಚರ್ಚಲ್ಲಿ ಇರುವಾಗ మందిరంలో ఉన్నప్పుడు ನೀನು నువ్వు ದೇವರ ಮಗುವೆ, దేవుని కుమార్తెవే. ಬೀದಿಯಲ್ಲಿ ಇರುವಾಗಲೂ, మార్గంలో ఉన్నా, ಮನೆಯಲ್ಲಿ ಇರುವಾಗಲೂ, ఇంట్లో ఉన్నా, ಯಾವ ಕೆಲಸದಲ್ಲಿ ಇರುವಾಗಲೂ పనులలో మీరు ఉన్నా, ನೀನು మీరు ದೇವರ ಮಗುವಾಗಿ ಇರಬೇಕು. దేవుని పిల్లనిగానే మీరు ఉండాలి. ನಾನು ಅದನ್ನೇ ಅಪೇಕ್ಷೆ ಪಡ್ತೇನೆ. నేను దాన్నే ఆశిస్తూ ఉన్నాను. ಅಂಜೂರದ ಮರದಲ್ಲಿ అంజూరపు చెట్టులో ಫಲಗಳಿಲ್ಲ, ఫలములు లేవు, ಬರೀ ಎಲೆಗಳಿದೆ. కొత్త ఆకులే ఉన్నాయి. ಕ್ರೈಸ್ತರಲ್ಲಿ ఈ రోజు క్రైస్తవులలో ಸಾಂಪ್ರದಾಯಿಕ ಒಂದು ಪದ್ಧತಿಗಳಿದೆ ಹೊರತು సాంప్రదాయకమైన పద్ధతులు ఉన్నాయే తప్ప ಆತ್ಮಿಕವಾದ ಫಲಗಳಿಲ್ಲ. ఆత్మికమైన ఫలములు అనేవి లేవు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನ ನೋಡಿ ಹೇಳ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. రోజు ప్రభు మిమ్మల్ని చూసి చెప్తూ ఉన్నాను. ನಾನು ಸುಮ್ಮನೆ ಅಂಜೂರದ ಮರವನ್ನು ಶಪಿಸ್ಬಿಟ್ಟೆ ಅನ್ಕೊಂಡ್ರ? నేను ఊరికి అంజూరపు చెట్టును శపించేశానే ಎಷ್ಟು ದಿನ అనుకుంటున్నాను. ನಮಗೆ ಪ್ರಶ್ನೆ ಇತ್ತು, ఎన్ని రోజు నాకు ప్రశ్న ಅದು ఉన్నది. ಸೀಸನ್ ಅಲ್ವಲ್ಲ, అది సీజన్ ಯಾಕೆ ಶಪಿಸಿದ್ರು? ఎందుకు శపించారు, ఎందుకు శపించారు అని. ಇನ್ನು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುದಾದ್ರೆ మనం ఇంకా వాక్యంలో మనం చూసినప్పుడు ಪರಿಸಾಯರಿಗೆ ಮತ್ತೆ ಶಾಸ್ತ್ರಿಗಳಿಗೆ ಆತನ ಹೇಳ್ತಾನೆ, పరిసయ్యులతో శాస్త్రులతో ప్రభు అంటూ ಅಯ್ಯೋ ఉన్నాడు, ಪರಿಸಾಯರೇ, అయ్యో పరిసయ్యులారా, ನೀವಾದರೂ మీరైతే ಪಾತ್ರೆ ಹೊರಭಾಗವನ್ನು ತಿಕ್ಕುತ್ತಾ ಇದ್ದೀರಾ, పాత్రల యొక్క బయటి భాగంనే మీరు శుద్ధి చేస్తూ ఉన్నారు, ಒಳಗಾದರೂ ಅದು ನುಸಿ ಹಿಡಿದಿದೆ, లోపలైతే అది చిలుము పట్టి ఉంటున్నది అని చెప్పబడింది. హల్లెలూయా. ಹಾಲಿನ ಪಾತ್ರೆ ಇರುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳೋಣ, పాల పాత్ర ఉంది అని అనుకుందాం. ಹೊರಗೆ ಮಾತ್ರ ತಿಕ್ತಾ ತೊಳಿತಾ ಇದ್ರೆ, బయట మటుకు మనం కడుగుతూ తోముతూ ఉంటే, ಒಳಗೆ ಸರಿಗೆ ತೊಳೆದರೆ ಹೋದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? లోపల సరిగ్గా కడగకపోతే ఏమవుతుంది? పాల పాత్ర ಹಾಲೇನಾಗುತ್ತೆ? ಒಡೆದೋಗ್ಬಿಡುತ್ತೆ. పగిలిపోతాయి. ಹಾಗೆ ಪರಿಸರ ಜೀವಿತ ಇದೆ. అదే విధంగా పరిసయ్యుల జీవితం ఉన్నది. ಏನಂತಂದ್ರೆ, ఏమని అంటే ಚರ್ಚಿಗೆ ಬರಬೇಕು, మందిరానికి రావాలి, ದಶಮ ಭಾಗ ಹಾಕ್ಬೇಕು, దశమ భాగం వేయాలి, ಕಾಣಿಕೆ ಹಾಕ್ತಾ ಇದೀವಿ, కానుకలు వేస్తున్నాము, ದೇವರ ಸೇವಕರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಿದೀವಿ, దేవుని సేవకులకు సహాయంగా ఉన్నాము, ಏನ್ ಬೇಕೋ ಅದನ್ನ ನಾವು ಸೇವಕರಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ, ఏం కావాలో అది సేవకులకు ఇస్తున్నాము, ಬಡವರಿಗೆ ದಾನ ಧರ್ಮ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. పేదలకు దాన ధర్మం చేస్తున్నాము. ಇವೆಲ್ಲ ದೇವ್ರು ಕೇಳೋದು. ఇవన్నీ కూడా దేవుడు అడగడు. ಇವೆಲ್ಲ ಇಟ್ಕೊಂಡು ನೀನು ಪರಲೋಕಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋದು. ఇవన్నీ పెట్టుకొని దేవుడు దీని పరలోకాన్ని పిలుచుకొని వెళ్ళాడు. ಆತನು ಎದುರು ನೋಡುತ್ತಿರುವಂತದ್ದು ఆయన ఎదురు చూస్తూ ఉండడం ಎಲೆಗಳನ್ನಲ್ಲ, ఆకులను కాదు. ಇವತ್ತು ನೀನು ಸೇವಕರಿಗೆ ನೀನು ಎಷ್ಟೇ ಹಣ ಕೊಡ್ತಾ ఈ ಇರ್ಬೋದು, రోజు సేవకులకు నువ్వు ఎంతే డబ్బిస్తూ ఉండొచ్చు, ಇವತ್ತು ಸೇವೆಗೋಸ್ಕರವಾಗಿ ನೀವು ಹಣ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ఈ ಇರ್ಬೋದು, రోజు సేవ పరిచర్య కొరకు సహాయం చేస్తూ ఉండొచ్చు. ಆದ್ರೆ ದೇವರು ಅದೆಲ್ಲ ನೋಡೋದಿಲ್ಲ. అయితే దేవుడు వాటన్నిటిని చూడడు. ಇನ್ನು ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ, ఇంకా కొంతమంది ನಾನು అంటారు, ಚರ್ಚಲ್ಲೇ ಇರ್ತೀನಿ, నేను మందిరంలోనే ನನ್ನ ఎప్పుడు ಮಕ್ಕಳು ఉంటాను, ಯಾವಾಗ್ಲೂ ಚರ್ಚಲ್ಲಿ ಇರ್ತಾರೆ. నా పిల్లలు ఎప్పుడు చర్చిలోనే ఉంటారు అని ಚರ್ಚಲ್ಲಿ అంటారు. ಇದ್ರು ಏನ್ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. చర్చిలో ఉన్నా కూడా ఏ ప్రయోజనం ಚರ್ಚಲ್ಲಿ లేదు. ಪಾಸ್ಟರ್ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. చర్చిలో ఉండి పాస్టర్ పని చేసినా ఏం ಏನು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ఏ ప్రయోజనము లేదు. ಆದ್ರೆ ಒಂದು, అయితే ఒకటి, ಎಲ್ಲೇ ಇದ್ರು మీరెక్కడ ఉన్నా ನಿನ್ನ ಒಳಗೆ ಆತ್ಮನ ಫಲಗಳಿರಬೇಕು. నీ లోపల ఆత్మ యొక్క ఫలములు ఉండాలి. ಆತ್ಮನ ಫಲಗಳಿದ್ರೆ ಮಾತ್ರನೇ ఆ ఆత్మ ఫలములు ఉంటేనే ಕರ್ತನ ಆಶೀರ್ವಾದಗಳನ್ನ ನಾವು ಪಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ప్రభు యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవడానికి వీలవుతుంది. ಇಲ್ಲ ಅಂದ್ರೆ లేదు అని అంటే ಅಂಜೂರ ಮರ ಹೇಗೆ ಶಪಿಸಲ್ಪಡುತ್ತೋ అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే ಅದೇ శపింపబడిందో, ಪ್ರಕಾರವಾಗಿ అదే విధంగా ನಮ್ಮ ಲೈಫ್ ಶಪಿಸಲ್ಪಟ್ಟಂತ ಲೈಫ್ ಆಗಿ ಇರುತ್ತೆ. మన జీవితం కూడా శపింపబడిన జీవితంగా మారిపోతుంది. ಇವತ್ತು ಅನೇಕ ಸಾಂಪ್ರದಾಯಿಕವಾದಂತ ಜನರು ಇದ್ದಾರಲ್ವಾ, ఈ రోజు చాలా మంది సాంప్రదాయకమైన జనులు ఉన్నారు కదా. ಯೇಸು ಯಾರಂತ ಗೊತ್ತಿಲ್ಲ, యేసయ్య ఎవరన్నా తెలియదు, ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ప్రార్థన ఏ విధంగా చేయాలి, ಹೇಗೆ ಆರಾಧಿಸ್ಬೇಕು ಅಂತ ఏ ಗೊತ್ತಿಲ್ಲ, విధంగా ఆరాధించాలి తెలియదు. ಸಭೆಗೆ ಹೋಗ್ತಾರೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, సంఘానికి వెళ్తున్నారు వస్తూ ఉన్నారు, ಏನು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ఏ ప్రయోజనము లేదు. ಇದೆಲ್ಲ ಏನಂತಂದ್ರೆ ఇవన్నీ ఏమంటే ಇದು ಬರೀ ಎಲೆಗಳನ್ನು ಬಿಡುವಂತದ್ದು. ఉత్త ఆకులను విడిచేది కాదు. ಇದೊಂದು ಶಾಪದ ಜೀವಿ, ఇది ఒక శాపకరమైన ಇದೊಂದು జీవితం. ಶಾಪದ ಜೀವಿ. ఇది శాపకరమైన జీవితం. ಅನ್ಯರಿಗೂ ನಮಗೂ ಬಹಳ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. అన్యులకు మనకు చాలా వ్యత్యాసం ఉంది. ಅದಕ್ಕೆ ಕರ್ತನಾದ ದೇವರು అందుకే ప్రభు ಇವತ್ತು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ఈ రోజు ಇದ್ದಾರೆ, మనకు తెలియజేస్తూ ఉన్నారు, ನೀವು ಅಂಜೂರದ ಮರದ
ಮುಖಾಂತರವಾಗಿ ఈ అంజూరపు చెట్టు ద్వారా ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. మీరు తెలుసుకోవాలి. ನಿಮ್ಮ ಒಳಗೆ ಸಾಂಪ್ರದಾಯಿಕವಾಗಿ ಪದ್ಧತಿಗಳಿರುವ నీ లోపల సాంప్రదాయకమైన పద్ధతులనే ఉండకూడదు. ನಾನು 40 ದಿನ ಉಪವಾಸ ಮಾಡ್ಬೇಕು. నేను 40 రోజులు ఉపవాసం చేయాలి. ಶುಕ್ರವಾರ ಉಪವಾಸ ಇರ್ತೀನಿ. శుక్రవారం ఉపవాసం చేస్తాను. ವಾರದಲ್ಲಿ ಎರಡಾವರ್ತಿ ಏನ್ ಮಾಡ್ತೀನಿ, ಉಪವಾಸ ಇರ್ತೀನಿ. వారంలో 2 రోజులు నేను ఉపవాసం చేస్తాను. ದಶಮ ಭಾಗ ನಾವು ತಪ್ಪಿಸದೇ ಇಲ್ಲ. దశమ భాగం నేను తప్పించను. ಇದೆಲ್ಲ ದೇವರು ಕೇಳಲ್ಲ. ఇవన్నీ దేవుడు అడగడు. ಕೇಳುವಂತದ್ದು ಒಂದೇ, అడిగేదంతా ఒకటే. ನಿನ್ನ ಒಳಗೆ ಆತ್ಮನ ಫಲಗಳನ್ನ ಆತನ ಎದುರು ನೋಡ್ತಾ నీ ಇದ್ದಾನೆ. లోపల ఆత్మికమైన ఫలములను ఆయన ఎదురు ನಿನ್ನ చూస్తూ ಒಳಗೆ ఉన్నాడు. ಒಂದು ಪ್ರೀತಿಯನ್ನು ಆತನ ಎದುರು ನೋಡ್ತಾ నీ లోపల ಇದ್ದಾನೆ. ఒక ప్రేమను ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುವಂತ ಗುಣವನ್ನ ಆತನ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంకొకరికి సహాయం చేసేటువంటి ఒక స్వభావం ಇನ್ನೊಬ್ಬರ ಕಷ್ಟಕ್ಕೆ ನೀನು ಎಗಲು ಕೊಡುವಂತದ್ದನ್ನ ಕರ್ತನ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఒకరి కష్టానికి నువ్వు భుజమునివ్వడం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ಅನೇಕರನ್ನ ನೀನು ಅಂಗೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತದನ್ನ ಕರ್ತನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అనేకులను అంగీకరించడం నీలో ప్రభు ఎదురు చూస్తున్నాడు. ಕ್ಷಮಿಸುವಂತ ಮನೋಭಾವನೆಯನ್ನ ಆತನ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. క్షమించగలిగిన ఒక స్వభావమును నీలో ఎదురు చూస్తూ ಬಿಟ್ಟು ఉన్నాడు. ಕೊಡುವಂತ ಮನೋಭಾವನೆಯನ್ನ ಆತನ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. విడిచిపెట్టి ఒక స్వభావమును నీలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ಇವೆಲ್ಲವನ್ನ ಕರ್ತನ ಎದುರು ನೋಡ್ತಿದ್ದಾನೆ. ఇవన్నిటిని ప్రభు నీలో ఎదురు ಈ చూస్తూ ಹೋಲಿ ఉన్నాడు. ವೀಕ್ ಅಲ್ಲಿ ఈ ఒక పరిశుద్ధమైన వారంలో ಕರ್ತನು ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. ప్రభు మీతో మాట్లాడుతూ ನಾನು ఉన్నాడు. ಯೆರೂಸಲೇಮಿನ ದಾರಿಯಲ್ಲಿ ಬರುವಾಗ నేను యెరూషలేము మార్గమందు ಶಿಷ್ಯನಿಗೆ వస్తున్నాను. 2 ಪಾಠವನ್ನ ನಾನು ಕಲಿಸಿ, శిష్యులకు 2 పాఠములు నేను తెలియజేశాను. ಒಂದು, ఒకటి, ನಂಬಿಕೆಯಿಂದ ನೀನೇನು ಮಾತನಾಡುತ್ತೀಯ నమ్మకంతో నువ్వు ఏదైతే ಅದು మాట్లాడతావో ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರುತ್ತೆ. అది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ಎರಡನೇದಾಗಿ, రెండవదిగా ನಿಮ್ಮ ಒಳಗೆ మీ లోపల ಸಾಂಪ್ರದಾಯಿಕವಾದ ಪದ್ಧತಿಗಳಿರುವ సాంప్రదాయకమైన పద్ధతులనే ఉండకూడదు. ಎಲ್ಲರ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲ. అందరి విధంగా ಈ కాదు. ವರ್ಷದಲ್ಲಿ ఈ ನಾನು సంవత్సరంలో ಫಲ ಕೊಡ್ಲೇಬೇಕು. ఫలమును ప్రభు కొరకు ఫలమును ఇవ్వాల్సిన్నదే. ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ನಾನು ಫಲ ಕೊಡ್ಲೇಬೇಕು. క్రీస్తు కొరకు నేను ఫలం ఇవ్వాల్సిన్నదే. ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕು ಯೇಸುಗೋಸ್ಕರವಾಗಿ, ఏమైనా చేయాలి ప్రభు కొరకు. ಏನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕು ಯೇಸುಗೋಸ್ಕರವಾಗಿ. ఏమైనా చేయాలి నేను ప్రభు కొరకు. ಆ ಒಂದು ಹಠ ನಮಗೆ ಬರಬೇಕು. ఆ ఒక స్వభావం ಆ ಒಂದು ಹಠ ನಮ್ಮ ಒಳಗೆ ಬರಬೇಕು. ఆ ఒక అట్టం అనేది ಆ ಒಂದು ಏನಂದ್ರೆ ಆ ಝೀಲ್ ಬರುವಾಗ ಮಾತ್ರನೇ, ఆ ఒక అట్టం అనేది మనలో ಆ వచ్చినప్పుడు, ವೈರಾಗ್ಯ ಬರುವಾಗ ಮಾತ್ರನೇ ఆ వైరాగ్యం అనేది మనలో వచ్చినప్పుడు ನಾವು ಏನಾದ್ರೂ ಸಾಧಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. మనం ఏదైనా సాధించగలుగుతాము. ಓಕೆ, ಈ ಅತ್ತಿಮರದ ಮೂಲಕವಾಗಿ ఈ ఒక అంజూరపు చెట్టు ద్వారా ನಾವು ಅನೇಕ ಸಂಗತಿಗಳನ್ನ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೇವೆ. మనం చాలా సంగతులు తెలుసుకొని ಸರಿ, ఉన్నాము. ಯಾಕೆ ಈ ಅತ್ತಿಮರ ಬಂದು ಪಾಲೆಸ್ತೇನ ದೇಶದಲ್ಲಿ ಇದೆ ಅಂತಂದ್ರೆ, ఎందుకు ఈ ఒక అంజూరపు చెట్టు పాలస్తీన్ దేశంలో ఉంది అని అంటే, యహూదులు ಜ್ಞಾನವನ್ನ ಪಡೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೋಸ್ಕರ జ్ఞానమును పొందుకోవడానికి ಅಂಜೂರದ ಮರದ ಕೆಳಗಡೆ ಕುಳಿತುಕೊಳ್ತಾರೆ. ఈ అంజూరపు చెట్టు కింద కూర్చుంటూ ఉండేవారు. ಕುಳಿತುಕೊಳ್ತಾರೆ. ఎక్కడ కూర్చుంటారు? ಜ್ಞಾನವನ್ನ ಪಡೆದುಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ జ్ఞానమును పొందుకోవడానికి అని ಅಂಜೂರದ ಮರದ ಕೆಳಗಡೆ ఈ అంజూరపు చెట్టు కింద కూర్చుంటారు. ಈ ಅಂಜೂರದ ಮರದ ಕೆಳಗಡೆ ಕೂತಂತ ఈ అంజూరపు చెట్టు కింద కూర్చున్నవాడిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ పరిశుద్ధ ಯಾರು గ్రంథంలో ಅಂತ ನೋಡುವಾಗ ఎవరు అని చూసినప్పుడు ನತಾನಿಯೇಲನು. ನತಾನಿಯೇಲನು ಏನ್ ಎದುರು ನೋಡ್ತಿದ್ದಾನೆ? ఏం ఎదురు చూస్తూ ఉన్నాడు? ಅಂಜೂರದ ಮರದ ಕೆಳಗಡೆ ಕೂತ್ಕೊಂಡು ఆ అంజూరపు చెట్టు కింద కూర్చొని ಅವನು ಜ್ಞಾನವನ್ನು ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ఆయన ಇದ್ದಾನೆ. జ్ఞానమును ఆశిస్తూ ఉన్నాడు. ನಿಜವಾದಂತ ಮೆಸ್ಸಿಯ నిజమైన ఒక మెస్సియా ಯಾರಾಗಿರ್ಬೋದು, ఎవరై ఉండొచ్చు, ಅವನನ್ನ ತಿಳ್ಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ఆయన తెలుసుకోవాలి అని ಆ ಅಂಜೂರದ ಮರದ ಕೆಳಗಡೆ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ಆ ಜ್ಞಾನೋದಯಕ್ಕಾಗಿ ಅಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ತಾನೋ ఎప్పుడైతే ఆ జ్ఞానోదయం కొరకు అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడో ಆಗಲೇ అప్పుడే ಏನಾಗುತ್ತೆ ಅಂತಂದ್ರೆ, ఏమవుతుంది అని ಫಿಲಿಪ್ಪ ಬಂದು ఫిలిప్పు వచ్చేసి ನತಾನಿಯೇಲನನ್ನ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. నతానియేలును పిలుస్తూ ఉన్నాడు. ಬರ್ದಿಯಾ, నువ్వు వస్తావా? ಮೆಸ್ಸಿಯನ್ನು ನಮಗೆ ಕಾಣಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. మెస్సియా మాకు కనబడి ఉన్నాడు. ಮೆಸ್ಸಿಯನ್ನು ನಾವು ಮೀಟ್ ಮಾಡೋಣ ಅಂತ మెస్సియాను మనము చూద్దాం, వస్తావా? ನತಾನಿಯೇಲು ಹೇಳ್ತಾನೆ, నతానియేలు అంటాడు, ನಜರೇತಿನಿಂದ నజరేతు నుండి ಏನಾದ್ರೂ ಒಳ್ಳೇದು ಬರುತ್ತಾ? ఏదైనా మంచిది వచ్చేది ఉందా? ಹೌದು ಅಂತ ಹೇಳಿ అవును అని చెప్పేసి ಅವ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ఆయన పిలుచుకొని ಯೇಸು వెళ్తాడు. ಹೇಳ್ತಾರೆ, యేసయ్య అంటారు, ನೀನು ಅಂಜೂರದ ಮರದ ಕೆಳಗಿರುವಾಗಲೇ నువ్వు అంజూరపు చెట్టు కింద ನಾನು ఉన్నప్పుడే ನಿನ್ನನ್ನು ನೋಡಿದ್ದೇನೆ. నేను నిన్ను చూశాను అని అంటున్నాడు. ನತಾನಿಯೇಲನಿಗೆ అయితే నతానియేలు ಇವನೇ ಮೆಸ್ಸಿಯನೇ ಎಂಬುದಾಗಿ ఈయనే మెస్సియా అనేది ಆ ಜ್ಞಾನೋದಯ ಎಲ್ಲಾಯ್ತು ಅಂದ್ರೆ ఆ జ్ఞానోదయం ఎక్కడ జరిగింది ಅಂಜೂರದ అంటే, ಮರದ ಕೆಳಗಡೆನೆ. ఆ అంజూరపు చెట్టు కిందనే కలిగింది. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಡೀಪ್ ಆಗಿರೋದ್ರಿಂದ ನಾನು ಮೇಲ್ಮೇಲೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಓಕೆನಾ? ಅಂಜೂರದ ಮರದ ಕೆಳಗಡೆ ಉಂಟಾಯಿತು. ఆ అంజూరపు చెట్టు కిందనే కలిగింది. ಈಗ ನಾವು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರೋಣ. ఇప్పుడు పాత నిబంధనకు మనం వద్దాము. ಅಲ್ಲಿ అక్కడ ಆದಮ ಅವ್ವ ఆదాము అవ్వ ಏದೇನ್ ತೋಟದಲ್ಲಿರುವಾಗ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ಯಾವ ಹಣ್ಣನ್ನ ತಿನ್ನಬಾರ್ದು ಅಂತ ದೇವ್ರು ಹೇಳಿದ್ರು, ఏ పండునైతే తినకూడదు అని ప్రభు చెప్పారో ಅದನ್ನ ಅವರು ತಿಂದ್ರು.
దాన్ని వాళ్ళు ಆ తిన్నారు. ಮರದ ಹೆಸರು ಏನಂತಂದ್ರೆ ఆ ఒక చెట్టు యొక్క పేరేమంటే ಕೆಟ್ಟದನ್ನ ಮತ್ತೆ ಒಳ್ಳೆದನ್ನ ಅರಿವನ್ನ ಉಂಟು ಮಾಡುವಂತ ಮರ. మంచి చెడులను తెలియజేసే ఒక వృక్షం అని ఉంటుంది. ಆ ಮರ ಯಾವ್ದು ಅಂತಂದ್ರೆ అంటే ఆ ఒక వృక్షం ఏది ಅದು అంటే ಅಂಜೂರದ ಮರ. ఆ అంజూరపు చెట్టు అయి ఉంటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ಮರದ ಕೆಳಗಡೆ ఆ చెట్టు కిందనే ನೀನ್ ಹೋಗಿ ನೋಡಿದ್ಯಾ ಅಂತ ಕೇಳ್ಬೇಡ್ರಿ. నువ్వు వెళ్ళి చూసావా అని అడగకండి. ನಾನು ಬೈಬಲ್ ಕಾಲೇಜಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ರು ನಾನು ಅದನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಓಕೆನಾ? ಒಳ್ಳೆದನ ಮತ್ತೆ ಕೆಟ್ಟದರ ಅರಿವನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ಮರ ಅದು. మంచి చెడులను తెలియజేసే ఒక వృక్షము అని ఉంటున్నది. ಅವಳ ಅವ್ವ ಏನ್ ಮಾಡ್ತಾಳೆ ಅಂದ್ರೆ అవ్వ ఏం చేస్తుంది అని ಅವಳು అంటే ಹಣ್ಣನ್ನ ತೆಗೆದು ತಿಂತಾಳೆ. ఆమె ఆ పండును తీసుకొని తింటుంది. ಹಣ್ಣನ್ನ ತೆಗೆದು ತಿಂದಾಗ తీసుకొని తిన్నప్పుడు ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಏನ್ ಬಂತು? ಪಾಪ ಬಂತು. ప్రపంచం మొత్తానికి పాపం అనేది వచ్చేసింది. ಈಗ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರುವಾಗ, ఇప్పుడు పాత నిబంధనకు వచ్చినప్పుడు, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರುವಾಗ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ಯೇಸುವನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕ್ಬೇಕು. యేసయ్యను సిలువకు వెయ్యాలి. ಶಿಲುಬೆಗೆ ಹಾಕುವಾಗ సిలువకు వేసేటప్పుడు ಈ ರೋಮ್ ಸೈನಿಕರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ రోమ్ సైనికులు ఏం చేస్తారంటే ಮರವನ್ನು ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ. చెట్టును వెతుకుతున్నారు. ಮರ ಹುಡುಕ್ತಾ ಇದ್ರೆ చెట్టును వెతుకుతూ ಅವ್ರಿಗೆ ఉంటే ಯಾವ ಮರ ಸಿಕ್ಕಿಲ್ಲ. వారికి ఏ చెట్టు దొరకలేదు. ಚೆನ್ನಾಗಿ ಒಣಗಿರುವಂತ ಮರ ಬೇಕು. బాగా ఎండినటువంటి ఒక చెట్టు కావాలి. ಅಲ್ಲಿ ನೋಡ್ತಾರೆ అక్కడ చూస్తారు ಅಂಜೂರದ ಮರ అంజూరపు చెట్టు ಒಣಗಿ ಕೂತಿದೆ. అది ఎండిపోయి నిలబడి ಅದನ್ನೇ ఉన్నది. ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು దాన్నే తీసుకొని వచ్చి ಯೇಸುಗೆ ಶಿಲುಬೆ ಮಾಡಿ యేసయ్యకు సిలువగా వేసి ಶಿಲುಬೆಗೆ ಹಾಕ್ತಾರೆ. ఆ సిలువకు ప్రభువును వేస్తారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೀವು ಇದ್ದೀರಾ? మీరు ఇక్కడ ఉన్నారా? ಅಂಜೂರದ ಮರ, ఆ అంజూరపు ಯಾವ చెట్టు ಮರವನ್ನ ఏ చెట్టునైతే ಯೇಸು ಶಪಿಸಿದಿನೋ యేసయ్య ಆ శపించారో ಮರನ ಹಂಗೆ ಬಿಡ್ಲಿಲ್ಲ ಅಮ್ಮ. ఆ చెట్టును ఆ విధంగా ಆ ಮರ విడిచిపెట్టారు. ಎಲ್ಲಿಗೆ ಬಂತು? ఆ చెట్టు ఎక్కడికి వచ్చింది? ಶಿಲುಬೆಗೆ ಬಂತು. సిలువకు వచ్చింది. ಯೇಸು ಎಲ್ಲಿಗೆ ಬಂದ್ರು? యేసయ్య ఎక్కడికి వచ్చారు? ಶಿಲುಬೆಗೆ ಬಂದ್ರು. సిలువకు వచ్చారు. ಯಾವ ಮರದಲ್ಲಿ ఏ చెట్టులో అయితే ಹಣ್ಣನ್ನು ಆತನು ನೋಡ್ಲಿಲ್ವೋ? ఫలమును ఆయన చూడలేదు. ಯಾವ ಮರದಲ್ಲಿ ಹಣ್ಣು ನೋಡ್ಲಿಲ್ವೋ? ఏ చెట్టులో అయితే ఫలమును చూడలేదు. ಆದ್ರೆ ಇಡೀ ಪ್ರಪಂಚವೇ అయితే మొత్తం ಆ ప్రపంచం ಹಣ್ಣನ್ನ ನೋಡುವಂತೆ ఆ పండును ಕ್ರಿಸ್ತವೇ చూస్తే ಹಣ್ಣಾಗಿ ಅಲ್ಲಿ ನೇತು ಹಾಕಲ್ಪಟ್ಟ ಎಂಬುದಾಗಿ క్రీస్తే ನೋಡ್ತಾರೆ. పండుగ ఆ ఒక సిలువ మీద వేలాడదీయబన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಡೀಪ್ ಸ್ಟಡಿ ನಿಮ್ಗೆ ಹೆಂಗ್ ಹೋಗುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಶಿಲುಬೆಯಲ್ಲಿ సిలువలో ಅಂಜೂರದ ಮರ ಇದೆ. అంజూరపు చెట్టు ಅದು ಒಂದು ఉన్నది. ದಿನ ಖಾಲಿ ಇತ್ತು. అది ఒక రోజు ఖాళీగా ఉన్నది. ಅದನ್ನು ಶಪಿಸಿದ. దాన్ని ಆ శపించాడు. ಮರಕ್ಕೆ ప్రభు. ಪುನಃ ಅದರ ಜೀವವನ್ನು ಕೊಟ್ಟ. మళ్ళీ ఆ ఒక చెట్టుకు ಹಣ್ಣು ప్రభు ಇಲ್ಲ జీవం ಅಂದ್ರೆ ತಾನೇ ఇచ్చాడు. ನಿನಗೆ ನಾನು ಶಪಿಸಿದೆ. ఫలములు లేవేని కదే అని నిన్ను ಅದೇ శపించాడు. ಮರದಲ್ಲಿ ಎಲ್ಲ ಶಾಪವನ್ನು ನೀಗಿಸಿದ. అదే చెట్టు మీదనే శాపం అంతటిని ಆ తీర్చాడు. ಮರದಲ್ಲಿಯೇ ఆ చెట్టు మీదనే ಆತನು ಒಂದು ಅಂಜೂರದ ಹಣ್ಣಾಗಿ ಇದ್ದ. ఆయన ఒక అంజూరపు పండుగ ಅಂಜೂರದ ಹಣ್ಣು ಬಂದು అంజూరపు పండు ಅದು వచ్చేసి ಶಾಪವನ್ನು అది ನೀಗಿಸುವಂತದ್ದು. శాపమును నీగించే ಅದು ರೋಗಗಳನ್ನು ಗುಣಪಡಿಸುವಂತದ್ದಾಗಿ, రోగులను స్వస్థపరిచేది కాదు. ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ತಂದು ಕೊಡುವಂತದ್ದಾಗಿ, ఆశీర్వాదం తెచ్చి ఇచ్చేది కాదు. ಜ್ಞಾನವನ್ನು ತಂದು ಕೊಡುವಂತದ್ದಾಗಿ, జ్ఞానము తెచ్చి ఇచ్చేది ಅಂತ కాదు. ಒಂದು ಹಣ್ಣಾಗಿ అలాంటి ఒక పండుగ ಆತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ప్రభువైన యేసయ్య ಆತನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ఆయన సిలువలో ನಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರವಾಗಿ ಆತನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟ. మనందరి కొరకు ఆయన ప్రాణమును సమర్పించారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ಹೇಳ್ರಿ, ఇప్పుడు చెప్పండి. ಶಿಲುಬೆಯ ಮಾತು, సిలువ గురించిన ಏನು ಶಿಲುಬೆಯ ಮಾತು, సిలువ గురించిన వార్త. ನಾಶನದ ಮಾರ್ಗದಲ್ಲಿರುವವರಿಗೆ ನಾಶನದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅದು ಹುಚ್ಚು ಮಾತಾಗಿದೆ. ಅದು ಬೆರೆತನ ನಮಗಾದರೂ మనకైతే ಅದು ದೇವರ ಶಕ್ತಿಯಾಗಿದೆ. అది దేవుని శక్తిగా ఉన్నది. ಯೇಸು యేసయ్య యేసయ్య ಅಂಜೂರ ಮರವನ್ನ అంజూరపు చెట్టు ಶಪಿಸಿದ್ದು శపించింది. ಜನರಿಗೆ జనులకు ಅಪಹಾಸ್ಯವಾಗಿರ್ಬೋದು. అపహాస్యకరంగా ಅದು ఉండొచ్చు. ನಮಗಾದರೂ అయితే ಅದು మనకైతే ಶಕ್ತಿಯಾಗಿದೆ. అది శక్తిగా ఉంటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿದವರಾಗಿ మనం కళ్ళు మూసుకున్న ನಾವು వారు ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. మనం ప్రార్థించుకుందాం. ತಂದೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ తండ్రి, ಮಾಡ್ತೀನಿ. నీ నామమును బట్టి నీకు స్తోత్రం ನಮ್ಮ ಸಂಗಡ చెల్లిస్తున్నాము. ಮಾತನಾಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ.